ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్టి యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడి సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడనమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించేయాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు, పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగాజలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా
మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసూక్త విధానంగా యజ్ఞాధికరతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పుణ్యయోగాలు సిద్ధిస్తున్నాయి, ప్రధానంగా శుక్రభగవానుడు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ నీచ స్థానం నుంచి శుక్రభగవానుడు అంతా కూడా కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనస్థానంలో ధనయోగం సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి, కన్యారాశి జాతకులకంతా కూడా మీకంతా కూడా విశేషంగా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ పుణ్యం వల్ల మీకంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, భూ సంపదలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ధనకారకుడు ధనస్థానంలో సంచారం చేయడం విశేషమైన పుణ్యయోగంలో మీకంతా కూడా అదృష్టయోగాన్ని కలిసి రావడం అనేది లక్ష్మీ కటాక్షం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా ఈ యొక్క కన్యారాశి మీద పడడం అనేది వక్ర దృష్టి పడడం వల్ల మీకు స్వల్పంగా అనారోగ్య సూచన అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం వల్ల అదృష్టయోగం కలిగి వస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రధానంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు అంతా కూడా తగు జాగ్రత్తలు వహించడం, ప్రధానంగా ఈ యొక్క వాహనానికంతా కూడా దూర ప్రాణాలు చేసేటప్పుడు ఏదైనా దేవాలయంలో కూష్మాండ బలి అంతా కూడా చేసుకోవడం, అంటే గుమ్మడికాయనంతా కూడా దిష్టిగా తీసేసి దాన్నంతా కూడా దాటి వెళ్ళడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా అదృష్టయోగానికి కలిసి వస్తుంది. కార్తీక మాసంలో విశేషంగా కార్తీక దామోదర ఆరాధన అంతా కూడా అదృష్టయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క శాలిగ్రామ దానము, దీపదానం చేయడము, ఉసిరిక దీపదానం చేయడం విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక ఇక్కడ కార్తీక దామోదరుడు ప్రీతికరంగా లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తారో అదృష్టయోగం కలిసి వస్తుంది. జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణ కలుగుతుంది. స్త్రీలకి విశేషమైన పుణ్యయోగం ఉంది ఈ మాసంలో అంతా కూడా. మాసాంతంలో అదృష్టయోగం అంతా కూడా స్త్రీ యొక్క జాతకం వల్ల మీ జాతకం రీత్యా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా ఎవరైతే కనుక ఈ దీపదానము, శాలిగ్రామ దానం చేస్తుంటారో స్త్రీలకి విశేషంగా మీరంతా కూడా శాలిగ్రామ దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది. మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. మాసాంతంలో లాభాలంతా కూడా యోగకరంగా ఉంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ శని భగవానుడి యొక్క దృష్టి మరి రవి భగవానుడు అంతా కూడా నిత్యస్థానంలో సంచారం చేయడం, స్వల్పంగా మార్పులను చేయడం జరుగుతుంది. ఇక్కడ అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషమైన పుణ్యయోగం తీస్తుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం మీకంతా కూడా మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ, ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. బగలామకి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే బగలామకి దేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు మా పీఠం ద్వారా చేస్తూ ఉంటాం కావున మమ్మల్ని సంప్రదిస్తే మీకంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు, అమ్మవారి దైవాల్లో మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి కానీ ఈ పరిష్కారం అంతా కూడా మంచి సూచనగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం మంచి అదృష్టానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి వేళలో ఎవరైతే కనుక అన్నదానం చేసుకుంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. అన్నాభిషేకం చేయించడం మరియు లక్షపత్రి పూజ మారేడు దళాలతోటి ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.